పరిశుద్ధ లేఖనములలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 107వ కీర్తన 13, 14 వచనములు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిల నుండి మరణాంధకారముల నుండి వారిని రప్పించెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో అనేక దినములుగా అనేక సంవత్సరములుగా కష్టంలో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు. అటువంటి పరిస్థితులలో దేవుడు మమ్మల్ని వదిలివేశాడు, మేము ఎందుకు ఆయన ఆరాధించాలి అని అనుకోవాలి. కానీ అనుకోకుండా 430 ఏండ్లు ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు శ్రమపరిచారండి. వారు శ్రమపరిచే కొలది, కష్టపెట్టే కొలది వీరు ప్రార్థన చేయడం మానలేదు. వీరు విడుదల కొరకు ప్రభు యొద్ద విచారణ చేయడం మాత్రం మానలేదు. దేవాది దేవుడు 430 ఏండ్ల తర్వాత వారికి విమోచన కలుగు చేయాలని, ఆ ప్రజల జీవితాల్లో గొప్ప విడుదల కలుగు చేయాలి. వారు చీకటిలోనూ మరణాంధకారంలో ఉన్నారని, ప్రభు వాళ్ళని విడిపించాలని ఆయన మోషే ప్రవక్తను ఇశ్రాయేలు యొద్దకు పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, వారి జీవితంలో భయంకరమైనటువంటి శ్రమలు, నిందలు, అవమానములు, కష్టములు, కట్ల మధ్యలో వారు ఉన్నప్పుడు వారు దేవుని మీద ఆధారపడి ఉన్నారు కనుకనే వారు గొప్ప విడుదల పొందుకున్నారు. ఈ రోజున నీ జీవితంలో కూడా విడుదల పొందలేక యాతన పరచబడుతున్నవేమో, నీవు దేవునిపై ఆధారపడగలిగితే నా యేసయ్య మాత్రమే నీ బ్రతుకులో తన కార్యము చేయగలిగిన వాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇశ్రాయేలు ప్రజలు తండ్రి, కష్టకాలమందు వారు నీకు మొరపెట్టగా నీవు వారికి గొప్ప విడుదల కలుగు చేసి వారికి ఉన్నటువంటి ప్రతి కట్ల నుండి మీరు విడిపించారు, ప్రతి భయము నుండి మీరు విడిపించారు. బిడ్డల జీవితంలో ఘనకార్యములు జరిగించి ఉన్నారు. ఈ రోజున నీ బిడ్డలు కూడా ఎదురు చూస్తుండగా నీ ద్వారా ప్రతి మేలు వారు పొందుదురుగాక. ఆ రీతికి మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.